హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవంతి లాగ్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇది మినీ వ్లాగ్ అండి. మార్నింగ్ తీసిన వీడియో ఇదంతా. మార్నింగ్ నుంచి ఈ వీడియోని పోస్ట్ చేయడానికి కుదరలేదు. ఇప్పుడైతే నేను ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మార్నింగ్ అయితే బయట కసువులంతా చిమ్మేసి నీళ్ళు చల్లి అయిపోయిన తర్వాత బట్టలు పిండేస్తూ ఉన్నాను. రోజు బట్టలు పిండేసేది వీడియో అయితే నేను ఎప్పుడు తీయలేదు. ఈరోజు అయితే బట్టలు పిండేస్తూ ఉన్నానండి. నాకు కొంచెం ఈ బట్టలు పిండేసేటప్పుడు మా ఇంటి దగ్గర మా అమ్మ, మా నాన్న, మా చెల్లెలు వాళ్ళు అనే మాటలు కొన్ని గుర్తొచ్చాయి. నాకు నీట్నెస్ అని నేను లేట్గా పని చేస్తుంటాను, చేసిందే చేస్తానని. మా ఇంట్లో అందరూ నాకు ఇంటి దగ్గర కొంచెం పని తక్కువగా చెప్తారండి, లేట్గా చేస్తానని. అది గుర్తొస్తూ ఉంది. ఇంక ఈ బట్టలు పిండేసిన తర్వాత ఒకటి వర్క్ ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత దాని తర్వాత ఒకటి మనం కంప్లీట్ చేసుకోవాలి కదా. ఈరోజు టిఫిన్లు అయితే దోశ, ఇడ్లీ లాంటివి ఏమీ చేయలేదండి. ఉప్మా అయినా చేయాలి. ఈరోజైతే నేను డ్యూటీకి వెళ్ళబోయేసరికి వీడియోస్ అన్నీ కూడా తీశాను, మార్నింగ్ వీడియో. ఇంకా మార్నింగ్ వీడియోలు తీసుకుంటూ ఉన్నప్పుడు యూట్యూబ్ గురించి ఒక విషయం మన సబ్స్క్రైబర్స్ తోటి, వ్యూవర్స్ తోటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఈ మధ్య ఒకటి బ్లైండ్ పిల్లల గురించిన ఒక వీడియో నాకు హెల్త్ డిపార్ట్మెంట్లో ఉంటున్నాను కదా, ఆ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన గ్రూప్లో నాకు వచ్చిందండి. ఇది కరెక్టే కదా అని చెప్పి నేను యాజ్ ఇట్ ఈజ్గా ఆ వీడియోని కొంచెమైనా ఎడిటింగ్ చేసి ఉంటే బాగుండేది. ఎడిటింగ్ చేయకుండా అలాగే ఆ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు వాళ్ళు. కొంతమందికైనా ఉపయోగపడుతుంది కదా అని నేను ఆ వీడియోని నా ఛానల్లో పోస్ట్ చేశాను. దానికి కాపీరైట్ వచ్చిందండి నిన్న. నేనైతే చాలా టెన్షన్ పడిపోయాను. ఎందుకంటే మనం చేస్తున్న వర్క్ కంప్లీట్గా మన వరకే మనం చేస్తున్నప్పుడు దానికి ఏదైనా ఇబ్బందులు వస్తే కొంచెం బాధ అనిపిస్తుంటుంది కదా. అయితే నేను ఇప్పటి వరకు చెప్పాను కదా, ఏ యూట్యూబర్ తోటి మాకు ఎటువంటి కాంటాక్ట్స్ లేవు కాబట్టి వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వడానికి కూడా నాకు తెలియలేదు. కానీ మనకి యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, వాళ్ళు చేసిన వీడియోస్, అవి చూసి రిమూవ్ చేసుకున్నానండి. ఎందుకంటే మనకి యూట్యూబ్లో కాపీరైట్ పడ్డప్పుడు రిమూవ్ చేసేసుకుంటే దానివల్ల ఇబ్బంది ఉండదు. ఒకటి వస్తే ఇబ్బంది లేదండి, ఎక్కువగా క్లెయిము, స్ట్రైక్ ఇలా వస్తూ ఉంటే కొంచెం ఛానల్కి ఇబ్బంది వస్తుంది. అవి రాకుండా నేను కూడా అండి, మీతో పాటు నేను కూడా జాగ్రత్తగా వీడియోస్ తీసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడమే బెటర్ అనిపిస్తుందండి. మనకి డైరెక్ట్గా మనం వీడియో తీసుకునేటప్పుడు బయట శబ్దాలన్నీ వినిపిస్తూ ఇబ్బంది పడడం కంటే ఇన్ని రోజులు కష్టపడి ఇలా మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే ఏ ఇబ్బంది ఉండదు కదండి. ఇప్పుడు నాకైతే అది రిమూవ్ చేసేసాను. అటువంటి పరిస్థితి ఇంకెవరికి రాకూడదని నేను ఈ ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ తోటి, నా ఛానల్ చూసే వాళ్ళందరితోటి మార్నింగ్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. జాగ్రత్తగా వీడియోస్ తీసుకొని పోస్ట్ చేసుకుంటే మన ఛానల్కి ఎటువంటి ఇబ్బంది ఉండదండి. మీతో మాట్లాడుతూనే ఉన్నాను. అన్నం, కూర, తాలింపు ఇవన్నీ వేసేసానండి. మనకి టిఫిన్లు చేయడం అలవాటు అయిపోయిన తర్వాత మార్నింగ్ అన్నం తినాలంటే తినలేం కదా, అందుకని ఇంక ఈరోజు ఏం టిఫిన్లకి చేయలేదు. అందుకే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. నా ఛానల్లో ఇంతవరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి ఒక లైక్ ఇవ్వండి. బాయ్.